వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నా పేరు శోభా. ముందుగా హెడ్లైన్స్. జీహెచ్ఎంసీ నూతన కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారానికి హాజరైన ఎక్స్ ఆఫీషియో సభ్యులు. చైతన్యపురిలో క్షౌర వృత్తిదారుల నిరసన ర్యాలీ. నాయి బ్రాహ్మణులను ప్రభుత్వం ఆదుకోవాలని ధర్నా. చైతన్యపురి శ్రీ చైతన్య కళాశాలలో అధ్యాపకుడు ఆందోళన. తమ జీతాలను చెల్లించాలని లెక్చరర్ హరినాథ్ ఆవేదన. నారాయణపేటలో రోడ్డు భద్రతపై పోలీసుల అవగాహన. హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని విజ్ఞప్తి. వికారాబాద్ జిల్లా కొడంగల్లో ఘోర రోడ్డు ప్రమాదం. డీసీఎంను ఢీకొట్టిన లారీ, 2 వ్యక్తుల మృతి. డీటెయిల్స్ చూద్దాం. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నూతన కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేశారు. జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఎన్నికల నిర్వహణ అధికారి శ్వేతా మహంతి నూతన కార్పొరేటర్ల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. కార్పొరేటర్లు ఆయా భాషల్లో సామూహికంగా ప్రమాణం చేశారు. మొదట తెలుగు భాష, తర్వాత ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేశారు. కార్పొరేటర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎక్స్ ఆఫీషియో సభ్యులు హాజరయ్యారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి జీహెచ్ఎంసీకి ఎన్నికైన నూతన కార్పొరేటర్లలో ఎమ్మెల్సీ గోరటి వెంకన్న జోష్ నింపారు. తెలంగాణ భవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో సమావేశం ముగిసిన అనంతరం నూతన కార్పొరేటర్లు, ఎక్స్ ఆఫీషియో సభ్యులు ప్రత్యేక బస్సులో జీహెచ్ఎంసీ కార్యాలయానికి బయలుదేరారు. ఈ సందర్భంగా గోరటి వెంకన్న తన పాటతో కార్పొరేటర్లను ఉత్తేజపరిచారు. రాములోరి సీతమ్మ అనే పాట పాడి అందరిలో జోష్ నింపారు. వెంకన్న పాట పాడుతుంటే ఎమ్మెల్సీ నారదాస్ లక్ష్మణరావు, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్తో పాటు పలువురు కార్పొరేటర్లు చప్పట్లు కొడుతూ పాటను ఎంజాయ్ చేశారు. ఎంత సంబురంగా నిలువారెనో ఈ తెలంగాణ నేలకే, ఈ తెలంగాణ నేలనే ఈ తెలంగాణ అనువనువున ఎగిసిపారెను. తరిమల్లలోన వరి పాపిట పసుపు పూతలో, తరిమల్లలోన వరి పాపిట పసుపు పూతలో, ఆ ఎరుపు మడిల ఏరు శనగ నవ్వు పూతలో. రాములోరి సీతమ్మో సీతమ్మోని రామయ్య మున
గుణవత ఎంత వచ్చునున్ననైన రోడ్లురా గుణవత ఎంత వచ్చునున్ననైన రోడ్లురా అద్దం లేకుండా ముఖం అల్లనే చూడు అద్దం లేకుండా ముఖం వెనకట గతుకుల రోడ్లు ఎంత మారసూడురా గులాబీ రేకుల తీరుగా నగరం ఎల్ల వెలుగు రాములరి సీతమ్మోరి రామయ్య రాములరి సీతమ్మోరి రామయ్య పచ్చనైన పార్కులు ఉద్యానవనములు పచ్చనైన పార్కులు ఉద్యానవనములు ఎక్కడైనా వాకిళ్ళు కన్యలోల వాకిళ్ళు కన్యలోల వాకిళ్ళు వెలుగులీనెను రాములారు సీతమ్మోరి రామయ్య రాములారు సీతమ్మోరి రామయ్య పైన దిగులు కండదరి. చైతన్యపురిలో వాయి బ్రాహ్మణుల ఆధ్వర్యంలో క్షౌర వృత్తిదారుల బంద్కు పిలుపునిస్తూ నిరసన ర్యాలీ చేపట్టారు. కార్పొరేట్ బ్యూటీ పార్లర్ల వల్ల క్షౌర వృత్తిదారులు నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నాయి బ్రాహ్మణులను ప్రభుత్వం ఆదుకోవాలని, కార్పొరేట్ బ్యూటీ పార్లర్కు ఇకపై అనుమతులు ఇవ్వకూడదని కోరారు. ఈ కార్యక్రమంలో క్షౌర వృత్తిదారుల సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. నాయి బ్రాహ్మణుల ఐక్యత, క్షౌర వృత్తిదారుల ఐక్యత, నాయి బ్రాహ్మణుల ఐక్యత, క్షౌర వృత్తిదారుల ఐక్యత. కార్పొరేట్ బ్యూటీ సేవలు క్షౌర వృత్తిలోకి రావడం వల్ల సిగ్గు. నాయి బ్రాహ్మణుల ఐక్యత, క్షౌర వృత్తిదారుల ఐక్యత. మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయి బ్రాహ్మణ సేవలని బంద్ పాటిస్తున్నాం. ఎందుకనగా అంటే మంచిర్యాల జిల్లాలో 26 రోజుల నుండి నిరాహార దీక్ష చేస్తున్నారు. మన వృత్తిలోకి కార్పొరేట్ వ్యవస్థ బ్యూటీ పార్లర్స్ రావడం వల్ల మన వృత్తి విపరీతంగా దెబ్బతింటుంది. మన పేదవాళ్ళ తెలంగాణ రాష్ట్రం బంద్ పిలుపునిచ్చిన నాయకులను జేఏసీ రాష్ట్ర నాయకులందరూ ఒక వేదిక మీదకి వచ్చి మంచిర్యాల జిల్లాలో గత 25 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. కార్పొరేటర్ సెలూన్ దాదాపు 60-70 లక్షలు పెట్టి కార్పొరేట్ సెలూన్ అదర్ క్యాస్ట్ వాళ్ళు వచ్చి మా వృత్తి దోసుకొని తింటున్నారు. దాని మూలంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం బంద్ పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా చైతన్యపురి డివిజన్ కావచ్చు, సరునార్ డివిజన్ కావచ్చు, మళ్ళీ అదేవిధంగా తెలంగాణ మొత్తం రాష్ట్రం మొత్తం బంద్ పిలుపునిచ్చిన ఈ సెలూన్లు మాత్రం గవర్నమెంట్ ఇప్పుడన్నా కనుకరించి మా మీద వాళ్ళకి ఏదైతే పర్మిషన్ ఇస్తారో మున్సిపల్ పర్మిషన్ అది ఇవ్వకుండా అడ్డుకట్ట వేయాలని, ఇదే విధంగా రాష్ట్రంలో ఉన్న 4 మూలాల నుంచి అన్ని షాపులు బంద్ ప్రకటించినాము. ఇంకా ఈ విధంగా ఆ షాప్ గిట ఓపెన్ అయితే మాత్రం తెలంగాణ మొత్తం బంద్ పిలుపునిస్తాం. మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ మేము రోడ్లు కానీ రాస్తా రోకో ఇవన్నీ బంద్ ప్రకటిస్తామని కోరుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా నాయ బ్రాహ్మణ క్షౌర వృత్తిదారులందరూ బంద్ పాటిస్తున్నాం. ఈ బంద్ ఎందుకనగంటే మా వృత్తిలోకి కార్పొరేట్ బ్యూటీ సేలును రావడం వల్ల మాకు విపరీతంగా మా వృత్తి దెబ్బతింటుంది. అదేవిధంగా మా వృత్తిలోకి మేము ఎంతో కష్టపడి న్యాయబద్ధంగా పనిచేసే వాళ్ళం. కానీ మా వృత్తిలోకి ఈ కార్పొరేట్ బ్యూటీ సేల్ రావడం వల్ల మా చిన్న షాపులు నడవకుండా మా పేద క్షౌర వృత్తిదారులు వృత్తి కోల్పోతున్నారు. మా కుటుంబ పరిస్థితి చాలా దీనంగా ఉన్నది. కరోనా వచ్చినప్పటి నుండి కరోనా వచ్చి కష్టాలు వచ్చినాయంటే ఈ కార్పొరేట్ బ్యూటీ సెలూన్స్ రావడం వల్ల కూడా చాలా ఇబ్బందిగా ఉంది. అందు గురించి మేము ఈరోజు స్వచ్ఛందంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 32 జిల్లాల నాయ బ్రాహ్మణ క్షౌర వృత్తిదారులు, నాయ బ్రాహ్మణ యూత్ సంఘం, నాయ బ్రాహ్మణ అన్ని సంఘాలుగా మేము జేఏసీ ఏర్పడి పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నాం. అదేవిధంగా ప్రభుత్వం మాకు కంపల్సరీ మాకు రుణాలు ఇవ్వాలి, కరెంటు సబ్సిడీ ఇవ్వాలి, మాకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలి, మా వృత్తి రక్షణ, సమాజ రక్షణ, భద్రత కల్పించాలని సభాముఖంగా తెలియజేస్తున్నాం. రావడం వల్ల కూడా చాలా ఇబ్బందిగా ఉంది. అందు గురించి మేము ఈరోజు స్వచ్ఛందంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 32 జిల్లాల నాయ బ్రాహ్మణ క్షౌర వృత్తిదారులు, నాయ బ్రాహ్మణ యూత్ సంఘం, నాయ బ్రాహ్మణ అన్ని సంఘాలుగా మేము జేఏసీ ఏర్పడి పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నాం. అదేవిధంగా ప్రభుత్వం మాకు కంపల్సరీ మాకు రుణాలు ఇవ్వాలి, కరెంటు సబ్సిడీ ఇవ్వాలి, మాకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలి, మా వృత్తి రక్షణ, సమాజ రక్షణ, భద్రత కల్పించాలని
సభాముఖంగా తమ సమస్యలు పరిష్కరించాలని కళాశాలలో పనిచేస్తున్న లెక్చరర్ హరినాథ్ ఆందోళన చేపట్టారు. హైదరాబాద్లోని చైతన్యపురి శ్రీ చైతన్య కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకుడు నిరసన వ్యక్తం చేశారు. గత సంవత్సరం కాలంగా జీతాలు చెల్లించకుండా వేధిస్తున్నారని వాపోయారు. గత 10 నెలలుగా జీతభత్యాలు లేక తీవ్ర దుర్గంధ జీవితం అనుభవిస్తున్నామని వాపోయాడు. ప్రశ్నిస్తే ఉద్యోగం నుంచి తొలగిస్తానని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో అధ్యాపకుడు ఆత్మహత్య శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశాడు. అనంతరం సంఘటనా స్థలానికి చేరుకున్న చైతన్యపురి పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. మీరు మీ నాన్నను 50 ఏళ్ళు దాటిన తర్వాత నేను చావడానికి వచ్చినాను. నేను చావడానికి ఇస్తామని వచ్చినాను. నన్ను కష్టపట్టే 7:30 కాలేజీ 7:30కే వచ్చినాను. అడగండి. ప్లీజ్ మీరు మీ నాన్నను 50 ఏళ్ళు దాటిన తర్వాత చచ్చిపోతాను, మోసుకొని చచ్చిపోతాను. పెట్రోల్ బండిలో ఉంది, తెచ్చుకుంటా. నేను నిజంగా చెప్తున్నాను, నేను సామాన్యుని కాను. నేను ఒక స్కాలర్, నేను PhD హోల్డర్, నేను డాక్టరేట్ 25 ఏళ్ళు పనిచేశాను కాలేజీలో. మీరు నన్ను ఒక చూడడం అనేది చాలా తప్పు. ఇది తప్పు. నన్ను ఎత్తుకోవడం ఏంటంటే పెట్రోలింగ్ పట్టుకుంటా అని అంటున్నారు. కానీ పెట్రోలింగ్ పట్టుకొస్తే ఏం చేస్తామంటే న్యాయస్థానంలో చాలానే ఉన్నాయి. నేను చేసిన అన్యాయం ఏం లేదు. నేను పిల్లలకు ఉద్యోగాలు తీసేసి పిల్లలకు అన్యాయం చేస్తున్న యాజమాన్యం వైఖరి నశించాలి. తీసి బయటపడేయడం ఎంతవరకు సబబు? ఇది ఒక తల్లి గట్టిగా ఉంది కదా, తల్లిని వంట చేస్తుందని పెట్టుకొని 50 ఏళ్ళు ఉన్న తండ్రిని బాగా సంపాదిస్తాడని పెట్టుకొని 50 ఏళ్ళు దాటిన తర్వాత రోడ్డు మీద పడేస్తారా? ఇదేమన్నా న్యాయం ఉన్నదా? ఎవరైనా న్యాయంగా ఉంది అని అంటే ఖచ్చితంగా ఒప్పుకుంటామండి. ఏ రకంగా లేదు. నాకు పిల్లలు ఉన్నారు, పెళ్ళం ఉంది, కంట్రోల్ బియ్యము బ్లాక్లో కొని తింటున్నానండి. దయచేసి నా పిల్లను బ్రతికించండి, నా కుటుంబాన్ని బ్రతికించండి. We want justice. నేను అట్లా కాదండి, నిరసన తెలుపుతున్నానండి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మద్దికుంట గ్రామంలో మండల వైద్యాధికారి జ్యోతి ఆధ్వర్యంలో విజయ డైరీ వారి నేతృత్వంలో పాడి పశువులకు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వెటర్నరీ డాక్టర్ జ్యోతి మాట్లాడుతూ పశువులకు విజయ డైరీ ఉచిత మెగా శిబిరంలో ఇప్పటివరకు 50 పాడి పశువులకు వైద్య పరీక్షలు చేశామన్నారు. విజయ డైరీలో సభ్యత్వం ఉన్న ప్రతి రైతు ఉచిత పశువు వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ భూమయ్య, విజయ డైరీ జిల్లా అధికారి అనిల్ కుమార్, జిల్లా ఇన్ఛార్జి రవి, సూపర్వైజర్ వేణు, పాడి రైతులు తదితరులు పాల్గొన్నారు. లోని మద్దికుంట గ్రామంలో విజయ డైరీ ఆధ్వర్యంలో మెగా యానిమల్ హెల్త్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఇందులో ఇప్పటి వరకు 50 పశువులకు ట్రీట్మెంట్ చేయడం జరిగింది.
ఇంకా సభ్యత్వం నమోదు చేసుకున్న ప్రతి రైతు వచ్చి ఇక్కడ ఏమైనా ట్రీట్మెంట్ అట్లాంటివి ఎదకు రాకపోయినా లేకపోతే ఏమైనా చూడితో ఉన్న పశువులను అన్నింటినీ పరీక్ష చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంకా వస్తూనే విజయ డైరీకి సంబంధించిన పశువులు ప్రతి పశువు కూడా ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంకా ఇప్పటివరకు మన మండలంలో 4 విజయ డైరీ పెట్టడం జరిగింది. మన మండలంలో మొత్తం 18 గ్రామాల్లో కూడా రాను విజయ డైరీ ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. కావున ప్రతి రైతు ఇందులో నమోదు చేసుకొని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. విజయ డైరీ పాల కేంద్రం ఏదైతే ఉన్నదో రైతులు కానీ అందరికి బర్రెలు ఉన్నాయి. విజయ డైరీలో పాలు పోసుకున్నా బర్రెలకి ఏమైనా ఇబ్బంది అయినా బర్రెలు ఆరోగ్యంగా లేకపోయినా మన పశువు డాక్టర్ వచ్చి ఎప్పుడు చూస్తూనే ఉంటారు. వీటికి ఏదన్నా బాగా లేకుండా ట్రీట్మెంట్ చేసి మనము చెప్తుంటే ఎప్పటికీ వస్తూనే ఉంటారు. అవి బాగా చేసుకోవాలి. పాలు కూడా మంచి ఉత్పత్తి అవుతుంటాయి. అవి మంచిగా ఈరోజు క్యాంపు కూడా పెట్టారు. అందరు రైతులు వచ్చారు, సద్వినియోగం కూడా చేసుకున్నారు. అంతా ఏదైతున్నదో బర్రెలు అందరు తీసుకోవాలి. పాలతోటి బాగా మంచిగా మేలు జరుగుతుంది. పాలు కూడా ప్యాడ్ మంచిగా వస్తుంటాయి. అవి రేటు కూడా మంచిగా కట్టిస్తారు. వాళ్ళు మంచి ప్యాడ్ తీస్తారు. ఇంకోటి ఏదైతే ఉంటుందో వీటికి ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. బాగుంటుంది. అందరూ పాలు పోయాలి. నారాయణపేట జిల్లా మరికల్ మండలంలో లాలుకోట చౌరస్తా దగ్గర రోడ్డు భద్రతపై వాహనదారులకు పోలీసులు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి మద్యం సేవించకుండా వాహనాలు నడపాలని ప్రతి ఒక్కరికి చేతులెత్తి దండం పెట్టి మరికల్ సీఐ శివకుమార్ చెప్పారు. అదేవిధంగా చిన్నపిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని తెలిపారు. ఈ కార్యక్రమంలో మరికల్ రాఘవేందర్ ఎస్ఐ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మనం అన్ని కరెక్ట్గా అన్ని భావాలు బాగున్నా మనకు పొరపాటున ఏమైనా జరిగినా కూడా నువ్వు కరెక్ట్ రూట్లో పోతుంటే కూడా అవతల నీకు వచ్చి కొట్టవచ్చు. శని ఉన్నప్పుడు మనం చెప్పలేము. ఆ టైంలో మీ పిల్లలున్నా కనీసం ఆ ఇన్సూరెన్స్ తగ్గుతున్నా బతికిపోతారు. అర్థమైందా? బండికి ఒక ముద్ద అన్నం తక్కువ తిని నీ బండికి ఇన్సూరెన్స్ చేసుకో. నాకు ఒక కారు ఉంది, నా ఇన్సూరెన్స్ నేను తయారు చేయించుకుంటున్నాను. నా కారు ఎవరైనా పట్టుకుంటారా చెప్పండి? ఎవరు పట్టుకుంటలేదు సార్. ఎవరైనా పోలీసులు పట్టుకుంటారా? పట్టుకుంటలేదు సార్. వాళ్ళు నా కారుకి నేను ఇన్సూరెన్స్ ఎందుకు చేయించుకోవాలా? మన మంచి కొరకు సార్. మన మంచి కోసం కానీ పొరపాటు నేను చచ్చిపోతే అనుకో నాకు ఒక 70 లక్షలు నా కుటుంబం వస్తుంది, నా భార్య పిల్లలందరూ హ్యాపీగా నేను లేకుండా కనీసము నేను లేని లోటు ఓటు తీసుకోలేదు. అయినా సరే పిల్లలు రోడ్డు మీద దీనికి అందరి కారణమైంది మనము జనాభా పెరిగిపోతుంది రోజుకి. ఫోన్ చేయకుండా నిదానంగా ఏం తొందర లేదు. ఫోన్ చేయడం వల్ల మంచి కొంచెం ఫాస్ట్గా 60 వేలు 80 వేలు కాన్స్టల్ పెట్టి ఒక కారు పెట్టించి రాత్రి 10:30 నుంచి ఉదయం 6 గంటల వరకు లారీ తీసేంత వరకు కూడా మేము ఏం చేసిస్తాము, అక్కడ వేరే మంది చనిపోకూడదు అని చెప్పేసి అక్కడనే పెట్టింది. అంటే ఇలాంటి హెల్మెట్ ఆ మనిషికి ఉండింటే బతుకుతున్నా బతకకుండా బతుకుతుండే సార్. చెప్పండి ఎవరో బతుకుతుండే సార్. అంతే కదా. దీని విలువ ఎంత? 600 రూపాయల మంచి అది పెట్టుకుంటే ఆ రాత్రి లారీ కొట్టినా కూడా కింద పడుతుండే కాలో ఏదో తిరుగుతుండే. లైసెన్సులు ఆర్సీ బుక్లు ఇన్సూరెన్స్ హెల్మెట్ ధరిస్తాము. మా పిల్లని మేము కాపాడుకుంటూ మేము కాపాడుకుంటాము కానీ మనపూర్వకంగా ప్రమాణం చేస్తూ రోడ్డు సేఫ్టీ గురించి స్వతంత్ర వారోత్సవాల సందర్భంగా ఈరోజు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలనుకున్నాం. ముఖ్యంగా ఏంటంటే హలో అందరు సెల్ ఫోన్ ఒక్కొక్క సెల్ ఫోన్ కనీసం ఒక 10,000 ఉంటుందా? 10,000 12,000 13,000 సార్ తప్పు మాది సార్. తప్పు మాది సార్.
నాగోల్ జైపూర్ కాలనీలో అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ కార్వంగ సంపత్ కుమార్ నేతృత్వంలో జన్వాస్ క్లినిక్ నూతనంగా ప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ సంపత్ కుమార్ మాట్లాడుతూ విదేశాల్లో ప్రముఖ ప్రఖ్యాతిగాంచిన హాస్పిటల్స్లో ఎంతో మందికి వైద్య సేవలు అందించారు. తన జన్మస్థలమైన హైదరాబాద్ నాగోల్ జైపూర్ కాలనీలో సొంతంగా క్లినిక్ ఏర్పాటు చేసి నగరవాసులకు 24 గంటలు మెరుగైన వైద్య సేవలు అందించాలని సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ కార్వంగ సంపత్ కౌర్. నేను నా ఎంబీబీఎస్ కంప్లీట్ అయిన తర్వాత ఉస్మానియా ఇంటర్న్షిప్ పూర్తి చేసుకొని వెంటనే బెంగళూరులో నా పీడియాట్రిక్స్లో పీజీ కంప్లీట్ చేసుకున్నాను. దాని తర్వాత వివిధ హాస్పిటల్స్లో వర్క్ చేసి మంచి ఎక్స్పీరియన్స్తో చాలా రోజుల తర్వాత ఆలోచించి నా స్వగ్రామంలో నేను పుట్టి పెరిగిన ఊరికి జనాలకి సేవ చేద్దామని చిన్న ఆలోచనతో ఈ చిన్న క్లినిక్ అనేది స్టార్ట్ చేయబడింది, జన్వాస్ క్లినిక్. దీంట్లో మనం ముఖ్యంగా పుట్టిన పిల్లల దగ్గర నుండి పెద్దవారికి అందరికీ ఇక్కడ ఉచిత వైద్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. అలానే ముందు మా మిత్ర బృందంతో ఇక్కడ మరిన్ని స్పెషాలిటీస్ యాడ్ చేసి ఇంకా మంచి వైద్య సేవలు అందిద్దామని ఆలోచనలో ఉన్నాము. అండ్ దీంట్లో మనకి ఈ క్లినిక్ స్పెషాలిటీ ఏమిటంటే మనము ఆల్మోస్ట్ అన్ని కేసెస్ డీల్ చేస్తాము. అండ్ ఇంకోటి ఓన్లీ 24/7 అంటే రౌండ్ ద క్లాక్ మన వైద్య సేవలు అందించడానికి ముఖ్యంగా మనము ముందుకొచ్చాము. అండ్ ఇక్కడ క్లినిక్ స్టార్ట్ చేసినందుకు ప్రస్తుతం చాలా సంతోషంగా ఉంది. ముందు జన ఆదరణ ఎలా ఉంటుందో చూడాలి. మన క్లినిక్ లొకేషన్ వచ్చేసి నాగోల్లోని జైపూర్ కాలనీ ఆటో స్టాండ్ ఎదురుగా ఐసిఐసి బ్యాంక్ ఏటీఎం ఆపోజిట్ ఉంది. ఇక్కడ మనము అన్ని రకాలైన వైద్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాం. అనుభవంతో కూడిన వైద్య నిపుణులు మీకు అందుబాటులో ఉంటారు. సో 24 గంటలు ఏ టైంలో అయినా ఏ సమయంలో అయినా కాల్ చేయొచ్చు, మీరు డైరెక్ట్గా వచ్చి కూడా కలవచ్చు. మీకు మీ ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి సమస్య విధి వక్రించింది. చిన్ననాటి స్నేహితునికి బోన్ మ్యారో వ్యాధి కబలించింది. దీంతో మిత్రుల హృదయం కరిగింది. దాతృ హృదయానికి మరో పేరైన పెద్దాయన బషీర్ ఖాన్ తనయుడు వైఎస్ఆర్సీపీ మైనార్టీల ఆశాకిరణం బేపారి మహమ్మద్ ఖాన్ మిత్ర బృందంతో కలిసి చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి చేతుల మీదుగా సుహైల్కు 2,50,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. చీఫ్ విప్ మాట్లాడుతూ ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలు సుబ్బారెడ్డి, మాజీ కౌన్సిలర్లు ఫయాజుర్ రహమాన్, సలీం, నవాజ్, బీఎంకే మిత్ర బృందం చిన్న, డివి హరికిషోర్, రాజేష్ మసూద్, మహమ్మద్ అలీ, ఖాదర్ బాషా, జాబిఉల్లా, షేక్ బాబ్జీ పాల్గొన్నారు. మా చిన్ననాటి మిత్రుడు మరియు మా క్లాస్మేట్ అయినటువంటి సుహేల్ అహ్మద్కి బోన్ మ్యారో బాధితో ఇబ్బందికర పరిస్థితులని నేను కూడా సోషల్ మీడియాలో చూసి ఎస్పెషల్లీ మా స్నేహితులు రాజు విద్యా సంస్థల్లో చదివిన మా చిన్ననాటి క్లాస్మేట్స్ స్నేహితులు అందరం కలిసి మాతోటి స్నేహితుడికి ఈరోజు ఇబ్బంది కలగడం జరిగింది. అతనికి ఎటువంటి సాయం మనం అందించాలి అని అందరూ మంచి హృదయంతో మంచి ఆలోచనతో అతనికి ఈరోజు 2.5 లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది. మరియు ఇలాంటి కార్యక్రమానికి పేరున అందరూ సహకరించిన వాళ్ళందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ విషయం మా రాయచూటి శాసనసభ్యులు చీఫ్ విప్ గౌరవనీయులు శ్రీకాంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళి
ఈ సమస్యను ప్రభుత్వం ద్వారా ఆయనకు లబ్ధి చేకూరించేలాగా ఆయనకు డబ్బులు సీఎం రిలీఫ్ ఫండ్లో కానీ ఏదో విధంగా సాయం చేయాలని ఆయన్ని కూడా కోరడం జరిగింది. ఇందుకు సహకరించిన ఫయాజుర్ రెహమాన్ అన్న గారికి, ఇంతియాజ్ భాయ్ గారికి, మా చిన్ననాటి అందరి మిత్రులకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకొని ముగిస్తున్నాను. మంచి కార్యక్రమాలకు, మంచి దాతృత్వానికి మారుపేరైన బషీర్ ఖాన్ పెద్ద ఆయన వారి తనయుడు చేసిన ఈరోజు దాతృత్వానికి అందరూ ఎంతో సంతోషించదగ్గ అంశమని తెలియజేస్తున్నాను. అలాగే ఒక విచిత్రమైన వ్యాధిన బారిన పడిన తన చిన్ననాటి స్నేహితుడు సుహైల్ అనే అతను ఒక వేలూరులో సిఎంసి హాస్పిటల్లో ఇబ్బందుల్లో ఉన్నారని తెలిసి ఎంతో శ్రమకూర్చి తన పాత స్నేహితులందరినీ ఒక చోట చేర్చి మనం ఏదైనా సాయం చేద్దామని అందరితో చెప్పి 2.50 లక్షలు రెడీ చేసి తన స్నేహితునికి సాయం అందించడం ఇది చాలా గొప్ప విషయం. రాయచోటిలో ఇట్లాంటి విషయం ఇంతవరకు ఎప్పుడూ జరగలేదు. ఈ వ్యాధి బారిన పడిన వ్యక్తి ఇబ్బందులు ఇప్పుడు ఎన్నో వర్ణనాతీతంగా ఉంటాయని వాటికి నేనే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. గతంలో ఇటువంటి ఇబ్బందులు నేను కూడా ఎన్నో చూసినాను కాబట్టి ఈ సమయంలో ఇటువంటి సాయం అందడం ఎడారిలో ఓయాసిస్ మాదిరిగానే భావించవచ్చని, ముఖ్యంగా దాతృ హృదయానికి మారుపేరిన బషీర్ ఖాన్ వారి కుటుంబం నుంచి వచ్చిన మన యువ నేత మన మహమ్మద్ ఖాన్ గారు ఈ సాయానికి ముందుండి అందరికీ సమన్వయపరిచి సాయం చేయడం, చీఫ్ గారికి పిలిచి సాయం అందించడం చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాను. ఈరోజు ఆ సాయం అందించిన శ్రీ మహమ్మద్ ఖాన్ గారు కూడా మాట్లాడతారు. మా చిన్ననాటి మిత్రుడు మరియు మా క్లాస్మేట్ అయినటువంటి సుహేల్ గురజాల నియోజకవర్గం పిడుగురాళ్లలో బీజేపీ కార్యాలయంలో కార్యకర్తలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ గురజాల నియోజకవర్గం కన్వీనర్ అంబటి నవకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతకు ఉద్యోగాలు రావాలంటే బీజేపీ జనసేనతోనే సాధ్యమని తెలిపారు. నియోజకవర్గంలో అనేక చోట్ల బీజేపీ జనసేన అభ్యర్థులని ప్రలోభాలకు ఒత్తిడికి గురిచేస్తున్నారని, అటువంటివి ఇక చెల్లవని వైసీపీ టీడీపీ నాయకులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన సమన్వయ కార్యకర్తలు కామిశెట్టి రమేష్, కాసిం, బీజేపీ పట్టణ అధ్యక్షుడు ఈషా, రూరల్ అధ్యక్షుడు వీరయ్య కార్యకర్తలు పాల్గొన్నారు. నేను బ్రాహ్మణపల్లిలో వెళ్ళినప్పుడు ఒక పెద్ద ఆయన వచ్చాడు. మన వీరయ్య గారి దగ్గరకు వచ్చి నామినేషన్ ఎలా వేస్తారు, వేయడానికి వీల్లేదా? నేను కూడా చెప్పాను, నామినేషన్ ఎందుకు వేయకూడదు, నువ్వేమైనా ఆపుతావా, నీకంత సీన్ ఉందా? వాళ్ళ వెనక జగన్మోహన్ రెడ్డి ఉంటే మన వెనక నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్ ఎవరికి భయపడాల్సిన ఆవశ్యకత లేదని కూడా తెలియజేస్తున్నాను. మిత్రులారా, మీరు ముఖ్యంగా గుర్తుంచుకోండి, ఈ రోజు గత 30 సంవత్సరాలుగా ఒకే పార్టీని ఆనబెట్టుకొని ఒక మాజీ ఎమ్మెల్యే 3 సార్లు ఎమ్మెల్యేగా, 3 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా ఇక్కడికి చేశాడు. ఈ రోజు ప్రతిపక్ష నాయకుడిగా కూడా మన గురజాల నియోజకవర్గంలో ఉన్నాడు. అదేవిధంగా ఒక ముఖ్యమంత్రి మనవడు, ఒక మంత్రి కొడుకు, ఒక ఎంపీ కొడుకు, సుదీర్ఘమైన రాజకీయ ప్రస్థానం గల 70 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం కాసుమహేష్ రెడ్డి గారు కూడా ఇక్కడ ఉన్నారు. నేను ముఖ్యంగా జనసేన బీజేపీ తరఫు నుంచి మీ అందరి పక్షాన్ని నుంచి కూడా మాట్లాడడానికి రెడీగా ఉన్నాను. కార్యకర్త మీద, జనసేన బీజేపీ కార్యకర్త మీద ఎవరి ఒంటి మీద దెబ్బపడ్డా, బీజేపీ జనసేన కార్యకర్తను ఏమన్నా చమడాలు తోడు అందరికీ అండగా ఉంటాం. ఇదంతా రాజకీయ ప్రస్థానంలో ఒక ఎత్తుగడ ఉన్నాయి. దాన్ని నేను మన బ్రాహ్మణపల్లిలో వెళ్ళినప్పుడు ఒక పెద్ద ఆయన వచ్చాడు. మన వీరయ్య గారి దగ్గరకు వచ్చి నామినేషన్ ఎలా వేస్తారు, వేయడానికి వీల్లేదా? నేను కూడా చెప్పాను, నామినేషన్ ఎందుకు వేయకూడదు. నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండపేట గ్రామంలో అంగరంగ వైభవంగా ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. చుట్టూ పచ్చని చెట్లతో, ఎత్తైన కొండలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో స్వామివారి దేవాలయం ఉంది. మొదటి రోజు బండ్లతో మొదలయ్యి 7 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి.
అనంతరం మూడవ రోజు 2 గ్రామాల ప్రజలు భక్తి శ్రద్ధలతో పోటాపోటీగా రథాన్ని లాగుతారు. ప్రతి శనివారం వందల సంఖ్యలో సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతాయి. చివరి రోజు చక్రస్వామి వారి ఉత్సవ విగ్రహాన్ని ఊరుకొండపేట అర్చకుల వారి గృహమునకు మంగళ వాయిద్యాలతో తీసుకువెళ్లడంతో కార్యక్రమం ముగుస్తుంది. ఆంజనేయ స్వామి దేవాలయము బ్రహ్మోత్సవాల సందర్భంగా మరి ఇక్కడ ఆంజనేయ స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరము పుష్యమాసము చివరి శనివారం రోజు ప్రారంభించబడుతుంది. మరి శనివారం నుండి శనివారం వరకు వారం రోజులు జరిగే ఈ యొక్క కార్యక్రమాలు అంగరంగ వైభవంగా కార్యక్రమాలు జరుగుతాయి. ఇక్కడ ఆంజనేయ స్వామికి చెండూర విలేపనం లేదు. ఎక్కడే కానీ ఆంజనేయ స్వామికి సింధూరంతో అభిషేక కార్యక్రమం ఉంటుంది. ఊరుకొండపేట ఆంజనేయ స్వామి ఆలయంలో మాత్రము చెండూర విలేపనం లేదు. నిత్యము ప్రతినిత్యము 360 రోజులు ఆంజనేయ స్వామికి నూనెతోని మరి పంచామృతములతోని అభిషేక కార్యక్రమం ఉంటుంది. ధూపము దీపము నైవేద్యము. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే ఆంజనేయ స్వామి సన్నిధిలో ఎక్కడ కూడా కార్పొరేట్ హాస్పిటల్లో తక్కువగానటువంటి రోగపీడమైనటువంటి వ్యాధులు, సంతానం లేనటువంటి వారు, తర్వాత ఆరోగ్యం బాగలేనటువంటి వాళ్ళు, ఉద్యోగం లేనటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఇక్కడ 11 రోజులు, 21 రోజు, 41 రోజు మండలం ఉండి స్వామివారి సన్నిధిలో నిద్ర చేసి వారికి ఆరోగ్యాలు బాగవుతున్నాయి. మాటలు రాని వారికి, ఇంకా రకరకాలైన జబ్బులు ఉన్నటువంటి వారికి కూడా స్వామివారి సన్నిధిలో నిద్ర చేసినట్టయితే వారికి ఆరోగ్యము నయమవుతుంది. ఇక్కడ ఇంకోటి ప్రత్యేకత ఏమిటంటే సత్యనారాయణ స్వామి వ్రతాలు, బండ్ల పూజలు, అన్నప్రాసాద తమిళనాడు రాష్ట్రం పెర్నంబూర్కు చెందిన శాంతకు 12 ఏళ్ల క్రితం శాంతిపురం మండలం నారసింహపల్లికి చెందిన నారాయణస్వామితో వివాహమైంది. నారాయణస్వామి బెంగళూరులో పెయింటర్గా పనిచేస్తుండగా లాక్డౌన్ అప్పటి నుంచి ఇంట్లోనే ఉంటున్నాడు. వీరికి 3 కొడుకులు సంతానం కాగా దండికుప్పం ప్రభుత్వ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నారు. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవల కారణంగా శాంతి నెల రోజుల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే హాస్టల్లో చదువుకుంటున్న కొడుకులను చూసేందుకు తన అన్న దినేష్, వదిన దుర్గతో కలిసి హాస్టల్ వద్దకి వచ్చింది. విషయం తెలుసుకున్న నారాయణస్వామి హాస్టల్ వద్దకు చేరుకుని భార్యతో గొడవ పడ్డాడు. ఈ కార్యక్రమంలో నడి రోడ్డుపై భార్యతో గొడవ పడగా అడ్డొచ్చిన బామర్దిపై కత్తితో దాడి చేశాడు.
వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా వచ్చిన లారీ పల్లిగేటు హైవే రోడ్డుపై గుల్బర్గా నుంచి వస్తున్న డీసీఎంను ఢీకొట్టింది. ఈ ఘటనలో 2 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరి పరిస్థితి సీరియస్గా ఉందని పోలీసులు తెలిపారు. అనంతరం అతన్ని హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జీహెచ్ఎంసీ నూతన కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం. ప్రమాణ స్వీకారానికి హాజరైన ఎక్స్ ఆఫీషియో సభ్యులు. చైతన్యపురిలో క్షౌర వృత్తిదారుల నిరసన ర్యాలీ. నాయి బ్రాహ్మణులను ప్రభుత్వం ఆదుకోవాలని ధర్నా. చైతన్యపురి శ్రీ చైతన్య కళాశాలలో అధ్యాపకుడు ఆందోళన. తమ జీతాలను చెల్లించాలని లెక్చరర్ హరినాథ్ ఆవేదన. నారాయణపేటలో రోడ్డు భద్రతపై పోలీసుల అవగాహన. హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని విజ్ఞప్తి. వికారాబాద్ జిల్లా కొడంగల్లో ఘోర రోడ్డు ప్రమాదం. డీసీఎంను ఢీకొట్టిన లారీ, 2 వ్యక్తుల మృతి. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజితం.